ఆశ్రిత్ నందన్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాభక్తురాలైనటువంటి గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి దివ్య స్వరూపం సామాన్యమైనది కాదు. ఎన్ని అవతారాల్లో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలైనటువంటి గోదాదేవి కళ్యాణం. ఒక మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. అలాంటి దివ్యమైన కథను ఒకసారి తెలుసుకుందాం. తమిళనాడులో శ్రీ విల్లిపుత్తూరులో ఉండేటువంటి విష్ణు చిత్తుడని ఒక భక్తుడు ఉండేవాడు. ఆ విల్లిపురంలోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యం ఆ చిన్ని కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడే విష్ణుచిత్తుడు. నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టానాథుడు. అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. అంతేకాదు, విష్ణుచిత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వార్లలో ఒకడిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అని గౌరవం అందించారు. అలాంటి పెరియాల్వార్ ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు పూలమాల అని పేరు పెట్టి గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది. గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి లీలను ఆడుతూ పాడుతూ పెరిగింది. కానీ యుక్త వయసు వచ్చే నాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయినది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. రాను రాను తన చుట్టూ ఉన్న చెలికత్తెలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వజ్రపురం అని భావించసాగింది గోదాదేవి. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ శ్రీకృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కృంగిపోసాగాడు విష్ణుచిత్తుడు. కానీ ఒకరోజు శ్రీకృష్ణుని వారు అతని కల్లో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని, ఆమె సృజించిన మాలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేసినాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఇలాంటి ఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణుని ప్రేమను మరింతగా రగిల్చాయి. తనకు వివాహం అంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆహారాన్ని, అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమనిష్టలతో కూడిన కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం, పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తన కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదు, తన చెలికత్తెలను కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది. తన చెలికత్తెలను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలు తెలిపేందుకు, తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి విష్ణు భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావే. ఎట్వాకేలకు గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథుగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడుతానని చెప్పాడు. మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీకృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు.
అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోనికి తీసుకొని వెళ్ళారు. పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజైన భోగినాడు జరిగింది. అందువల్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోని భోగినాడు గోదాదేవికి ఆ రంగనాథునితో రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారు. ఆ రంగనాథుడు అందరికీ నాథుడే. ఆ పరమాత్మునిలో ఐక్యమవ్వాలని తప్పించే వారందరూ ఆ గోదాదేవి ప్రతిరూపాలే. నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.